హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరు 2 రోజులు వీడియో తీయకపోయేసరికి అంత తడబడి అవుతుంది. నీకు ఒక్కరోజు తీయకపోతేనే తడబడతావు నువ్వు. కొద్దిగా బిజీగా ఉండైతే తీయలేదు ఫ్రెండ్స్. ఇక నిన్ననైతే ఇంటికి పోయినాము. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. నిన్ననైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినాం ఫ్రెండ్స్. అమ్మకు నాన్నకి జ్వరం వస్తుందంటే చూసి రావడానికి అయితే వెళ్ళినాం అనమాట. ఇది చూసి అయితే వచ్చేటప్పుడు అయితే ఇక అమ్మ దగ్గర నుంచి పచ్చడి అవి అయితే పట్టుకొని వచ్చిన అన్న అయితే చూపెడతా. మళ్ళీ ఏంటంటే ఈరోజు అయితే అత్తమ్మ అయితే ఇంటికి పోతుంది అనమాట. ఇక ఇంటికి పోయినాక అయితే ఇక అయ్యగారిని అడిగితే మొత్తం ఎట్లా ఇప్పుడు ఏ డేట్న చేయాలి ఏందనేది అయితే తెలుసుకున్నాక తర్వాత అయితే మేము మళ్ళీ పోతాం అనమాట. ఇక ఇప్పుడైతే ఉప్మా అయితే చేస్తాను. సంవత్సరిక అంటే అందరికి తెలుసు కదా. ఇక మొన్న 2 days అవుతుంది ఇక ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టక. నిన్న పెట్టలేము, మొన్న పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక పెద్దోడికి మళ్ళీ అయితే ఇవి ఎక్కువైతున్నాయి అన్నమాట. ఇట్లా ఈ చెయ్యా ఇదేనా ఇగో ఇట్లా అవుతున్నాయండి. ఆయింట్మెంట్ పెట్టిన దగ్గర ఏమో మగ్గుతుంది, వేరే దగ్గర వస్తుంది. మొన్న చెప్పా కదా. అయితే మొన్న చూపిద్దామని చెప్పేసి మొన్న ఆడవిడిలో ఉండి ఆ రోజు వీడియోస్ తీయలేదన్నమాట. ఇక నిన్ననేమో అత్తయ్యకు మామయ్యకి ఇద్దరికి ఫీవర్ వస్తుంది అని అంటే ఇద్దరు ఒకటేసారి ఇబ్బంది పడుతున్నారు ఎట్లా అని చెప్పేసి చూసొద్దామని చెప్పి నిన్నైతే వెళ్ళామన్నమాట. నిన్న అట్లా వీడియోస్ పెట్టలేదు. ఇంకా ఇవాళ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా వీడియోస్. చాలా మంది అయితే ఏమైంది వీడియోస్ రావట్లేవు అని కొంచెం టెన్షన్ పడుతున్నారు. థ్యాంక్ యూ అండి అందరికి. హాయ్ చెప్పత్తమ్మా. మళ్ళీ అందులో అమ్మ ఈరోజు ఇంటికి వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే నాన్నది సంవత్సరికం చేయడం కొరకు ఏ రోజు చేయాలి ఏందనేది అయ్యగారిని కనుక్కోవాలి కదా. దాని గురించి అయితే అమ్మ ఈరోజు వెళ్తా ఉంటుంది. కొద్ది పొద్దున్నే పోతే ఆటోలో అవేవో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మళ్ళీ ఆటోలు ఉండవన్నమాట లేట్గా పోతే. అందుకని ఇక తొందరనే వెళ్ళాలని ఉప్మా అయితే చేస్తాను. ఏం తల్లి వాళ్ళ ఉప్మా తెలియదు కూడా కొంచెం ఇక నేను వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళ కోసం ఫ్రూట్స్ ఇక అవో ఇవో తీసుకొని పోయినాం ఫ్రెండ్స్. ఇక నిన్న పోవడం అయిపోయింది, రావడం అయిపోయింది. వీళ్ళని తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా సరిగ్గా నేను ఇద్దరం వెళ్ళాము. పిల్లల్ని అమ్మ దగ్గర ఉంచి ఈవినింగ్ కల్లా రావాలని చెప్పేసి అయితే బయలుదేరాము. ఎంత పొద్దున బయలుదేరినా అట్లా బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక పోయేసరికి అయితే 11 అట్లా అయింది. ఇక ఏమంటే అయితే వెళ్ళినాంలే. ఒక 2 గంటలు 3 గంటలు పట్టింది పోవడానికి. మళ్ళీ సాయంత్రం అయితే 4:30-5ంటికి వెళ్ళినాము. ఇక నైట్ అయితే 9 అయింది అనమాట మనుగురు వచ్చేసరికి. ఇంకా ఏ నైట్ అయినా రావాలి అనేసి అయితే వచ్చేసినాం. ఇక అతను జొన్నలు గిలో పోయి ఈ పజ్జొన్నలు బియ్యం కలిపినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక అయితే అట్నే ఉంటానే. మా దగ్గర అయితే ఇక మిల్లు అయితే తీయట్లేదు. ఇక్కడ దగ్గర ఒకటే మిల్లు ఉన్నది, మిల్లు లేదనేసి ఇంటికి పోతే అత్తమ్మ మిల్లు పట్టించి పిండి పట్టించి పెడుతుంది కదా. అందుకని అయితే పంపిస్తాను అనమాట ఇంటికి. పెద్దనైతే మళ్ళీ ఇవాళ మళ్ళీ చూపించాలి హాస్పిటల్లో. స్కిన్ స్పెషలిస్ట్కి చూపిద్దామని చెప్పేసి ఇక మొన్న ట్రై చేసాము. ఆ రోజు ఆయన రాడంట, ఈరోజు వస్తాడంట. ఈరోజు చూపిస్తే బాగుంటుంది. ఇందులోనైతే ఎండకు అట్లా ఇట్లా బాగా ఆడేటట్టు అయితే పెట్టిన ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ ఖరాబ్ అవ్వకపోవు. మొత్తం మంచిగా ఉన్నాయి జొన్నలు అయితే. ఇక ఎందుకు వేస్ట్ కావాలనేసి ఇక అట్లా కాపాడుకుంటూ వచ్చిన కేజీ కదా ఏంటి కేజీ ఎందుకు బియ్యం కలిపినాం కదా. 2 కేజీలు చిల్లర ఉండేది. అయినా నువ్వు అది ఉంటుంది కదా దాంతో కూలో రాదు. బట్టలు చదువుకుందా నాని అన్ని. ఉప్మా అయింది. మీరు కూడా పోరు మరి నాతో పోయి ఆ పని చేయండి మొత్తం. తర్వాత ఏం తర్వాత మనకు బతుకమ్మ పండుగ ఎక్కడి ఇంకా తర్వాత ఏదైనా ఉంటుంది అయ్యే పండుగ. ఆ తర్వాత నుంచి అలా పడతాయి అత్తమ్మ. అదే ఇప్పుడు ఇవన్నీ ఆడ మోసుకొని పోతుంది. అదొకటే బట్టలు దాంట్లో పడతాయి అంటానా.
ఇక నిన్న వచ్చేటప్పుడు అయితే ఇంటికాంచి అయితే ఇక గోంగూర అయితే పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇక చదివిరు అనమాట అమ్మ. అయితే ఇప్పటి వరకు అయితే ఎన్ని వచ్చినాయో కౌంట్ చేయాలి. అయితే గోల బాగా ఎక్కువ అయిపోతుంది అనేది. అమ్మ మిస్ అయింది మరి 2 రోజులు వీడియో గ్యాప్ ఇస్తే మాట తడబడతాను అత్తమ్మ. ఇంకో గోంగూర ఫ్రెష్ ఉంది. అత్తమ్మ తీసుకోవద్దా గోంగూర? పెట్టినావా? ఇప్పుడు నేను ఇది ఎక్కువ చేయను. ఆమెకు పెద్ద ఆమె పడట్లే కదా గోంగూర తినొద్దు ఎక్కువ. కరుపుడు డబ్బులు ఈ పచ్చడి కలుపుతురు అత్తమ్మ. మామిడికాయ పచ్చడి అయితే పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇక అసలు నేను తీసుకుపోను, వచ్చేటప్పుడు పట్టుకురమ్మా అంటే ఇక తీసుకుపోలే. మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఇక ఇట్లా అప్పుడు ఒకసారి ఇట్లాంటి బకెట్లు చూసమ్మా. మీకు ఏం లేవు అనుకుంటేనే బిర్యానీలు తెచ్చుకొని తింటారు బకెట్లల్లో, మళ్ళీ ఏం లేవు అని అంటారు అని మాట్లాడారు ఆ మధ్యలో ఒకరు. ఇగో ఇట్లా పోయినప్పుడల్లా ఇట్లా బకెట్ తెచ్చుకుంటా ఉంటది పచ్చడి. ఇగో ఇట్లా పెట్టి ఆడున్న బకెట్లు ఆ బాపతి దాంట్లో ఒక్క బకెట్ మేము తెచ్చుకున్నాం బిర్యానీ తెచ్చుకున్నాం. చిన్నది అదేనా మిగతా ఏమో ఇట్లా పచ్చడి వచ్చిన బాపతి డబ్బాలు అంటే ఒకలో ఇద్దరు తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా. హైదరాబాద్ నుంచి వాడు అఖిల్ గారు తెస్తాడట తమ్ముడు. అయితే పట్టుకొని చేసుకోరు కదా మరి. ఇట్లా తెచ్చుకొని తింటా ఉన్నారు, మళ్ళీ ఏమి లేవు మాకు అట్లా ఇట్లా అని చెప్తారు అని ఆ మధ్యలో అన్నారు. అయితే ఇప్పుడు ఇట్లా తెచ్చినప్పుడు చూపించచ్చు అని చెప్పేసి అట్లా చెప్తున్నా. ఆ స్టీల్ గంటలు పెట్టొద్దు అంటారు అలా. ఇప్పుడు కలపడానికి ఏమైతుంది? ఉంచొద్దు పెట్టి ఉంచొద్దు కానీ కలపడానికి ఏం కాదు. అట్లే ఫొటోస్ అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఈ నా చిన్నప్పటి ఫొటోస్ అనమాట. అవి కూడా తెచ్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే పోయినసారి బోనాలు అప్పుడు పోయినప్పుడే తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఇక తెచ్చుకోలేదు. ఇది ఎవరో చెప్పుకోండి ఒకసారి. చిన్నప్పటి ఫోటో పేరైతే రాసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. అప్పుడెప్పుడు రాసిన గజని కదా ఉన్నాయి అనమాట. మంచిగా ఉండే ఫొటోస్ ఇవన్నీ నాయే ఫ్రెండ్స్. 21 ఫంక్షన్ అన్నీ అయితే ఇందులోనే కలుస్తున్నాయి అనమాట. మిగతా తర్వాత నిమ్మలంగా ఇక మా ఆయన ఫోటో చూడండి. చిన్నప్పుడు మా ఆయన ఇట్లా ఉన్నాడు. 9th క్లాస్ కనబడుతుందా మంచిగా? 9th క్లాసా? అప్పుడు మంచిగా కలిపిన కలిసిందా? ఇంకా ఇది నా ఫంక్షన్ ఫోటో ఫ్రెండ్స్. ఇది చిన్నగా ఉన్నప్పుడైతే ఇవి పెద్దగానే ఉన్నాయి. అవి పెద్దమ్మ 3వ నెల అప్పుడు అయితే స్టూడియోకి వెళ్ళి అయితే దిగినాం ఫ్రెండ్స్. ఇక ఇవి పెద్దమ్మ అప్పుడు అనమాట. ఇది గుర్తు కోసం వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి తీపిచ్చిండు, నానే తీపిచ్చిండు. పెద్దమ్మ అనమాట ఏమో వర్షిత గారు. ఇంకా ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సైజ్ అయితే తీపిచ్చిండు అనమాట. ఇట్లా దిగినా ఇక సింగిల్ పిక్. దీన్ని అయితే ఫ్రేమ్ చేపియాలి. చిన్నపాటి ఏమన్నా పొందుతుందా? ఏమన్నా పొందుతుందానే? ఇక ఫస్ట్ కనుక చాలా గార్భం కదా ఫ్రెండ్స్. ఇక అసలు ఎంత అంటే అసలు అంత ఇష్టంగా ఫోటోలు ఇప్పటికి 2 సార్లు చూపించింది పెద్దోడా. ఆ ఫోటోలు తీసి పక్క పెట్టిగా పచ్చళ్ళు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫోటోలు కలర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఉప్మా పెడతాను. ఏం పెడతావులే ఇక. మరి నేను ఏమేమి తెచ్చుకున్నా అనేది చూపెట్టాలి కదా. బ్లాగ్స్ కూడా తీద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ దారిలో. కాకపోతే ఇక తొందరగా వెళ్ళాలనేసి అయితే తీయలేదు. మీరు బయట బ్లాగ్స్ అయితే కోరుకుంటారు కానీ ఇక మాకైతే వీలు కాలేదన్నమాట. ఇక వాళ్ళు నేను ఇంటి దగ్గర ఉంచిపోతాను అని అంటే తొందర పోయి తొందర రావాలి. అదే టెన్షన్. ఇక మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. నేను లేకపోతే ఉండలేరు అనమాట. అందుకని అయితే తొందర వెళ్ళి వచ్చేసినాం. దగ్గర కాదు కదా ఫ్రెండ్స్, చాలా దూరం కదా. ఒక సోరకాయ అయితే పట్టుకొని వచ్చిన. అమ్మో ఇంకా రమ్మ
అయింది చూపెట్టు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. ఏం పోగొట్టారు? తక్కువ పెద్దలేదు ఫ్రెండ్స్ అసలు సొరకాయ అయితే. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉందన్నమాట సోరతీగ. అమ్మమ్మ అక్కడే, అమ్మ కూడా అక్కడే అనమాట. మామిడికారం ఇంకా పొడుగుంది. పొడుగుంటే మీ అమ్మమ్మ కట్టుకొని ఉంచింది కొంచెం. నిమ్మకాయలు, నిమ్మ చెట్టు బాగా చెట్లు కూడా మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక నిమ్మకాయలు కూడా తెచ్చింది అనమాట. పట్టుకొని వస్తే ఇక మంచిగా చదువుకొని అయితే తెచ్చుకున్నా. కొంచెం చింతపండు లేదంటే ఇది కొద్దిగా పెట్టింది అంతే. నేను నాన్నకి పోయి మీకు కూడా పెడతాయిగా నేను. అన్న ఇప్పుడు బయలుదేరితే ఏ టైం అవుతుంది పోయేసరికి? ఇగో ఎక్స్ప్రెస్ ఎక్కితేనే ఎక్స్ప్రెస్ ఈ నుంచి కొత్తగూడెం వరకే కదా. మళ్ళీ అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కమనాలి. మళ్ళీ కొత్తగూడెంలో డైరెక్ట్ గూడూరులో దిగేటట్టు ఉంటుంది కదా. ఉంటుందా? గూడూరులో దిగేటట్టు బస్సు వరంగల్ అది ఎక్కి దిగుతాపు ఉంటేనే మంచిగా పోతుంది. ఒక్క కాడ కూర్చొని అంటే ఇక కాళ్ళు పట్టేస్తాయి, చేతులు పట్టేస్తాయి. దాన్ని డైరెక్ట్ ఎక్కుతావా అమ్మ? ఎట్లా ఎక్కి దిగుడేనా? ఎక్కి దిగుడేనా? ఎక్కి దిగడం కానీ డైరెక్ట్ ఎక్కితే అంత లోపుకి వస్తాను. నేను చెప్పాలి. మా మార్కే ముక్కైనానే గాలి ఎట్ట తింటుంది? చెల్లు పట్టిరా మళ్ళా? నిన్న ఏం చేసిర్రు అడగపోయినావా వాళ్ళని? ఏం చేసిర్రు నిన్న? నానేమన్నా షికావు చేసిరా? మంచిగా ఆడుకున్నారా? ఆడుకున్నారా? కొట్టుకున్నారా? ఎందుకు ఇద్దరు తండ్రులు పడాలా? నిలబడు రిచ్చు. గట్టి పట్టుకో, జారింది అనుకో. అయ్యగారిని అడిగిన తర్వాత ఆయన ఇప్పుడు పెట్టుకోవాలంటాడు. ఒకవేళ ఇప్పుడు పెట్టుకోవాలి అని అంటే మాత్రం ఈ మంత్ ఎండింగ్లో ఇక అన్నీ రెడీ చేసుకోవాలి. మెయిన్ డబ్బులు రెడీ చేసుకోవాలి. డబ్బులతో పని ఏదైనా కూడా. డబ్బులు ముందు పోతాంటే మనిషి వెనకాల నడుపుతాడు అంటారు కదా. చాలా అమ్మ ముక్కైనా నీకు కూడా. తర్వాత ఇగో నానిని బస్ ఎక్కించి వచ్చినాక హాస్పిటల్ పోదాం. 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటాడట డాక్టర్, స్కిన్ స్పెషలిస్ట్. మళ్ళీ తర్వాత ఉన్నాడు. మళ్ళీ సండేకే వస్తాడట మళ్ళీ. అయిపోయిందా? ఇక నువ్వు కూడా కొంచెం తినపోయింది. ఏమేమి పెట్టాలి? కారం పొడి అంటది కదమ్మా. ఎక్కడి కారం పొడి? కారం పొడి కొద్దిగా పెడతా అన్న. ఇంటికాడ లేదా? ఏంది పట్టియలేదు అమ్మా? ఏ కారం పొడి? ఇది కారం పొడి. కారం పొడి? కారం కారం కాదు, కారం పొడి. మిరపకాయలు పట్టించినావు అమ్మా? కారం అవుతుందిగా. కారం, పసుపు ఉండాలి. అవన్నీ ఉంటే పసుపు కొద్దిగా కొనుక్కోతుంది కానీ కారం ఉంది. కారం పట్టించిన కారం ఉన్నది. ఇలా కొద్దిగా పెడితే పొంగనే అన్నం వండుకొనైనా తింటుంది కదా. ఇంకేమనుకున్నా చాలే. నేనంటే నాకు మిక్సీ ఉంది కాబట్టి నేను చేసుకుంటా. కానీ మళ్ళీ ఆడ ఇది ఖరాబ్ అయ్యేది కాదు. కారం పొడి ఎన్ని రోజులైనా ఉంటుంది. కవర్లో పెడతావా? కవర్లో
పెట్టినా ఒకవేళ మూతున్నా కూడా అలానే పడుతుంది. అదే ఇంకా బాయ్ చెప్పేసేయండి ఇక అందరు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగు. ఇక అత్తమ్మనైతే బస్ ఎక్కించి అయితే వస్తాడు ఫ్రెండ్స్. కొద్దిగా వీడియోలు తీస్తేనేమో దెబ్బ 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 మాట్లాడేస్తా గబగబా. తీయకపోతే ఒకరోజు గ్యాప్ వచ్చినా కూడా తడబడతా ఉంటాం ఫ్రెండ్స్. అదేందో కానీ చాలాసార్లు ఇట్లనే అయింది. ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి అందరూ. బాయ్ ఫ్రెండ్స్. చెప్పరిచ్చమ్మా అందరికి బాయ్. మళ్ళీ అక్కడ వీడియోస్ లో కలుస్తానని చెప్పొద్దమ్మా. అక్కడ వీడియోస్ లో కలుస్తాం మళ్ళా. అక్కడ మన సొంత ఇంటి కాడ తీసుకున్నాడు మళ్ళీ అక్కడ కలుస్తా. అప్పుడు చూస్తారు. సరే బాయ్ అండి.